ఇది నువ్వు తీసుకో. టాటా. అమ్మా స్కూల్కి వెళ్ళేసి వస్తాం. టాటా. దేవి, మా దేవి, రెంట్ ఎప్పుడు కడతారమ్మా? అది ఒక 2-3 రోజుల్లో సర్దేసి. 6 నెలలు అవుతుంది రెంటే కట్టక. రేపటి కానీ రెంట్ కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయాలి. అది కాదండి. దేవి ఎక్కడున్నావే? రా బయటికి రా. ఏంటండి ఇది? ఎందుకు ఇలా తాగుతున్నారు మీరు? నా ఇష్టం, నాకు నచ్చినట్టు తాగుతా. అడగడానికి నువ్వే వస్తావే. సరే గాని తాగడానికి డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అర్థం చేసుకోండి. డబ్బులు లేవా? డబ్బులు లేకపోతే ఇది ఉంది కదా. నా గాజులు ఏమండి? ఆ గాజులు పడితే ఆగండి. అమ్మా స్కూల్ ఫీజు కట్టాలమ్మా. అవునా? సరేలే, మీరు స్కూల్కి వెళ్ళండి అమ్మా. నేను వచ్చి కట్టేస్తానుగా. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అందుకున్న బంధమా, అంతులేని మీసమా, అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. కొన్ని సంవత్సరాల తరువాత నీ గూడే వేరైతే ఈ చెల్లి దిక్కులేనిదే. నువ్వే నా గుండెల్లో గువ్వల్లే బచ్చుంటే నాకింకా బిడ్డ ఎందుకే. నీ కంటి కాటుకై, నీ కంటి కాటుకై కళ్ళల్లో నేనుంటా. నీ చేతి గోరింటే నిన్నంటి నేనుంటా. పాలు పెరుగు పట్టు తేనె కలిసి నాకు అక్కై పుట్టిందే. అమ్మా నేను యాంకర్ గా సెలెక్ట్ అయ్యానమ్మా. అమ్మా నేను ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యానమ్మా. అమ్మా నేను డాన్స్ కాంపిటీషన్ లో సెలెక్ట్ అయ్యానమ్మా. మా అమ్మ బంగారం. నా తాగుడు వల్ల నీకు పిల్లలకి ఏం చేయలేకపోతున్నాను దేవి, నన్ను క్షమించు. అయ్యో ఏంటండి ఆ మాటలు? ఏవండి ఏవండి లేవండి. ఏవండి అమ్మా ఏమైందమ్మా? నానా నానా నాన్న ఏమైంది? అమ్మ ఏమైంది మా నాన్నకి? అమ్మా హాస్పిటల్ తీసుకెళ్దామా? అమ్మ మీ ఆయన పరిస్థితి బాగాలేదు, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి 10-15 లక్షల ఖర్చు అవుతుంది. నువ్వు
నువ్వు ఏడోకమ్మా. చెల్లి పెళ్లి కోసం మనం చిట్టి వేసాం కదా, ఆ డబ్బులు తీసుకొచ్చి నాన్నని కాపాడుకుందాం. నువ్వు ఏడోకు. ఎరా ఇది విన్నావా? వాళ్ళు చిట్టీలు కట్టిన వాళ్ళందరినీ మోసం చేసి పారిపోయారంట. డాక్టర్ ఈ గాజులు తీసుకోండి డాక్టర్. మా నాన్నని ఎలాగైనా బతికించండి డాక్టర్. డాక్టర్ ఈ కమ్మలు తీసుకోండి డాక్టర్. మా నాన్నని ఎలాగో ఒకలాగా బతికించండి ప్లీజ్. డాక్టర్ ఈ గొలుసు ఇవన్నీ తీసుకో డాక్టర్. చాలా ప్రయత్నించాం కానీ మీ నాన్నగారిని కాపాడలేకపోయాం. సారీ. చూడండి అక్కడ నాన్న అసలు లేమని కన్న తల్లి ప్రేమ కొడుకు కాల రాస్తాడేమో కానీ అదే కన్న తల్లి ప్రేమ కూతురు కంటికి రెప్పలా కాస్తుంది. ఈ కూతుళ్ళ ప్రేమ తన తల్లికి శ్రీరామ రక్ష కావాలని ఆకాంక్షిద్దాం.